మాతో టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలనుకోవడంతో సంకోచిస్తున్నారు. బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకే కె కేశవరావు చేర్చుకున్న కాంగ్రెస్. త్వరలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పేరు ప్రకటన. ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు అంటూ ఒకరిని చూస్తాం కదా. సో దీనికి సంబంధించిన 2 ఇంపార్టెంట్ న్యూస్లు, ఆ 2 ఇంపార్టెంట్ న్యూస్లు చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ చేయాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండడంతో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారని చెప్పారు. ఆదివారం బండి సంజయ్ మీడియాతో చిట్చాట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరు అడగడం వల్ల స్మార్ట్ సిటీల గడువు పెంచలేదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి సైతం గడువు పెంచాలని కోరారని వెల్లడించారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని, త్వరలో పార్టీ ప్రెసిడెంట్ అధిష్టానం ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ పార్టీలో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్ళు కాంగ్రెస్లో చేర్చుకున్నారని అభిప్రాయపడ్డారు. సో మొత్తానికైతే 26 మంది టచ్లో ఉన్నారట. 26 మంది నాకు తెలిసి వీళ్ళు కండిషన్ ఏంటంటే బీజేపీ దగ్గర ఉన్నటువంటి మంచి పని ఏంటంటే వాళ్ళు పార్టీలో చేరాలంటే రిజైన్ చేయాలి. రిజైన్ చేసి వస్తేనే పార్టీలు చేసుకుంటారు తప్ప వేరే చేర్చుకోరు. ఇది పార్టీ సిద్ధాంతం. ఇది నిజంగా కూడా ఇలాంటి సిద్ధాంతాలు అన్ని పార్టీలకు ఉంటే బాగుంటుంది. కానీ ఇక కాంగ్రెస్ ఇవన్నీ చూస్తా ఉన్నావు కదా ఎంత చిల్లరగా వ్యవహరిస్తా ఉన్నాయో.